మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సర్వే నెంబర్ 25-26లో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూమిని ఖాళీ చేసి వెళ్లాలని, రిజర్వ్ ఫారెస్ట్లో ఉండకూడదని అటవీ అధికారులు హెచ్చరించారు. వారిని అక్కడి నుండి పంపించే ప్రక్రియలో భాగంగా నేడు భారీగా సిబ్బందిని మోహరించిన అటవీ శాఖ జేసీబీలతో ఆదివాసీల గుడిసెలు తొలగించి వారిని అక్కడి నుండి కూడా అటవీ సిబ్బంది అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి జర్నలిస్టులు నిరసనకు దిగారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆదివాసీ నాయకులతో అటవీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఇదిలా జరుగుతుండగానే అటవీ శాఖ అధికారులపై దాడి చేశారని కొందరు ఆదివాసీలు, మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీట్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు దమ్మన్నపేట, మామిడిపల్లి విలేజ్ గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్రమంగా అడవిని నాశనం చేస్తూ కొనసాగుతున్నారు. వీరికి గతంలో కూడా అడవిని నాశనం చేయొద్దని, అలాగే ఈ అడవి మామూలు అడవి కాదు, ఇది ఏదో రిజర్వ్ ఫారెస్ట్ మాత్రమే కాదు, ఇది టైగర్ జోన్ లో ఉన్నటువంటిది, టైగర్ రిజర్వ్ లో ఉన్నటువంటి బఫర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం అని చాలా సార్లు చెప్పడం జరిగింది. వచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. మా రేంజ్ ఆఫీసర్స్ లేకపోతే నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, మేము గత 2 నెలలుగా వాళ్లను చెప్తున్నటువంటి క్రమంలో మేము దీన్ని కాపలా కాస్తున్నాం. మేము పహరా గాయాలి, దీన్ని మరింత నాశనం కాకుండా, అలాగే వాళ్ళు కూడా